టాప్ రేంజ్ లో ఉన్నారు, ప్రతి టాస్క్ లో టగ్ ఆఫ్ వార్ ఇచ్చేవారు. ఎస్. సో మీలో ఉన్న అగ్రెషన్ కారణంగా డిమాన్ అనే టైటిల్ వచ్చింది. సో టైటిల్ రాసుకుంటూ బాగుందా, డిమాన్ పవన్ గా బాగుందా? అంటే నేను డిమాన్ అని పెట్టుకున్నదే నేను ఇంకా బెటర్ పర్సన్ అవ్వాలని. సో అది వచ్చిన తర్వాతే ఐఎమ్ ఫీలింగ్ గుడ్. అండ్ స్టార్టింగ్ లో 10 lakhs సూట్కేస్ తో ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటారు. అంటే ఒక రేపు మీలోనే మీకు మానసిక సంఘర్షణ చెప్పాలంటే. ఎస్. తర్వాత మీ పేరెంట్స్ ని అడిగారు, ఫైనల్లీ 15 lakhs కి ఫిక్స్ అయిపోయారు. యా. సో 15 lakhs సూట్కేస్ తెచ్చి మీ పేరెంట్స్ ఇచ్చినప్పుడు ఏమన్నా ఫస్ట్ వర్డ్ ఏంటి? వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు Yeah. అని అనిపించిందా, లేదంటే ఇంకొంచెం ఉంటే అమౌంట్ పెరిగేది అని అనిపించిందా? లేదు, యాక్చువల్లీ నాకు షో ఫార్మాట్స్ అవి తెలీదు. నేను టీవీ అవి చాలా తక్కువ చూస్తామన్నమాట. సో అందుకే ఈవెన్ ఇమాన్యుల్ అన్న లాస్ట్లో టాప్ 5 కూర్చోబెట్టినప్పుడు అడిగినప్పుడు ఈ గేమ్కి వచ్చిన వాళ్ళు అందరూ స్ట్రాటజీస్ ప్లే చేద్దాం, ఈ గేమ్లో ఎలా ఆడితే బెనిఫిట్ అవుద్దో అవన్నీ తెలుసుకున్న లోపే నేను టాప్ 5లో వచ్చి కూర్చున్నా అని చెప్పి. నాకు తెలియదు యాక్చువల్లీ. నేను అందుకే 7.5 దగ్గరే అంటే ఇంకా పెంచుతారో లేదో, ఇది లాస్ట్ అమౌంట్ ఏమో అని నేను మా పేరెంట్స్ని అడుగుతా ఉన్నా. అదే షో ఫార్మేట్ టెక్నిక్స్ అన్నీ తెలుసుంటే వెయిట్ చేసేవాడిని. బట్ ఐఎమ్ హ్యాపీ.